ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని రాజకీయాల్లో ముందుకు సాగుతున్న కొలుసు పార్థసారథి మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం టీడీపీ నూజివీడు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుతం అంతా ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ అంశాలు, రాబోయే రోజుల్లో టీడీపీ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. కాంగ్రెస్ ముందుగా నూజివీడు ఎమ్మెల్యే అభ్యర్థిగా, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముందుకు వెళ్తున్నారు. ఎలా ఉంది ఇక్కడ టీడీపీ నూజివీడులో పరిస్థితి? నూజివీడులో తెలుగుదేశం పార్టీ బలంగానే ఉంది. కార్యకర్తలు బలంగా ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి అధికారం లేదనే బాధతో అధికార పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఇబ్బందులు కానివ్వండి, పెట్టిన కేసులు, వీటన్నిటి దృష్ట్యా ఈసారి ఏ విధంగా అయినా సరే తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలనే లక్ష్యంతో ప్రతి ఒక్క కార్యకర్త కూడా పనిచేస్తూ ఉన్నారు. సంబంధించి మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వైఎస్ఆర్సీపీని ఇవ్వడానికి కారణాలు ఏంటి? ఈరోజు టీడీపీ నాయకుడిగా ముందుకు వెళ్తున్నారు, ఏం చెప్తారు? ఇప్పటికే చాలాసార్లు చెప్పాను కారణం ఏమిటనేది. మళ్ళీ ఏంటంటే రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి తన్ను నమ్మిన విధానాలే ఈ రాష్ట్రానికి మేలు చేస్తాయి అనే ఒక గుడ్డి నమ్మకంతో ముందుకెళ్తున్న ప్రభుత్వం. అంతేకాకుండా విద్వేషాలను రెచ్చగొట్టే వాతావరణాన్ని పార్టీలో ప్రోత్సహించే పరిస్థితులు, ఇవన్నీ కూడా మంచిది కాదు. రాష్ట్ర భవిష్యత్తు కోసం కానివ్వండి, సమాజ హితం కోసం కానీ మంచిది కాదనే ఉద్దేశంతో నేను పార్టీ మారాను. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మరి అందరూ సహకరిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ వీరంతా నన్ను గౌరవించి నాకు టికెట్ ఇచ్చి నన్ను గౌరవించారు. నేను తప్పకుండా గెలుస్తానికి పోరాటం చేస్తున్నాను. ప్రచారంలో కూడా మీరు ముందుకు వెళ్తున్నారు. ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ముఖ్యంగా నూజివీడు ప్రజల నుంచి. ప్రజల నుంచి స్పందన బాగుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత శాసనసభ్యులు ఆ నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి, లేకపోతే రైతాంగం మేలు కోసం కానివ్వండి, నిరుద్యోగ యువతి యువకుల కోసం కానివ్వండి, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు అనేది ప్రజల్లో బలంగా ఉన్న అభిప్రాయం. సో కాబట్టి వారందరూ కూడా అధికార పక్ష శాసనసభ్యులతో విసుగు వేసారిపోయి ఉన్నారు. కాబట్టి ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారని చెప్పేసి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. కూడా ఏమంటారు, అధికార పార్టీ నాయకులు మాత్రం ఒక్కరిని ఎదిరించలేక ఎంతమంది కలిసి వస్తున్నారు అంటున్నారు. అసలు ఏంటి ఈ ముగ్గురు కలయిక గురించి? వాడు ఏదో ఆడలేక మధ్యలో తెరువు అని ఏదో సామెత ఉంది చూసారా, వాళ్ళకి భయం పట్టుకుని ఏదో ముగ్గురు వస్తున్నారు, ఇద్దరు వస్తున్నారు. ఎన్నికలన్న తర్వాత చాలా మంది ఉంటారు. ఏదో ఇది జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వర్సెస్ పవన్ కళ్యాణ్ కాదు. ఇదంతా కూడా రాజకీయం. ఒక కూటమి అభ్యర్థి లేకపోతే వాళ్ళ దగ్గరికి వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూస్తారు కాబట్టి వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తానికి ప్రయత్నం చేయరు. ఆ విధానాలు ఎవరికి నచ్చవు కాబట్టి ఎటువంటి ప్రయత్నం చేయరు. ఇప్పుడు ఏ వ్యక్తి మీద ఆధారపడి పార్టీ నిర్మితమైనదో అదే వ్యక్తి, అంటే దివంగత ముఖ్యమంత్రి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అందరి సహకారం ఉండింది. టీఆర్ఎస్ కలిసింది, సిపిఐ కలిసింది, సిపిఎం కలిసింది. సో గతంలో అనేక సార్లు బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేసినాయి. కాబట్టి ఇదంతా భారతదేశ రాజకీయాల్లో కూటములు అనేది సర్వసాధారణం. నువ్వు ఎన్నికల తర్వాత నీ అవసరాల కోసమో లేకపోతే దేనికోసమో ఎవరితో అంటకాగుతారు, ఎన్నికలు చేస్తారు. దాని గురించి కావాల్సింది బ్యాలెట్లో గెలుస్తామే. నువ్వు ఒక్కడే వస్తావో లేదా 10 మంది వస్తారో అవన్నీ అనవసరమైన విషయాలు. కేవలం ఇప్పుడు బొత్స సత్యనారాయణ కూడా మాట్లాడుతున్నారు, గురువింద గింజకు వెళ్ళే ఆయన ఏదో ఎంపర్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి. నువ్వు మొట్టమొదటిగా శాసనసభ్యుడిగా శాసనసభలు అడుగుపెట్టింది కూటమి ద్వారానే అనే విషయాన్ని మర్చిపోతా ఉన్నారు. ఈ రోజు ఏదో రంకెలు వేస్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదని చెప్పేసి భావిస్తాను. సార్, పార్థసారథి అంటేనే రాజకీయాల్లో ఒక చరిత్ర, అంటే ఒక పేరును కూడా లిఖించుకున్నారు. ఎటువంటి అవినీతి మచ్చ కూడా లేదు. మంత్రి కూడా పనిచేశారు. ఈసారి ఖచ్చితంగా నూజివీడులో ఎమ్మెల్యే అయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఒక సముచిత స్థానం ఉండబోతుందంట. అదంతా కూడా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ముందు ఆయన నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఇలా నాయకత్వాన్ని బలోపేతం చేసి నూజివీడులో గెలవటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. గట్టిగా గెలుస్తానని నమ్మకంతో పనిచేస్తా ఉన్నాను. తర్వాత ఇంప్రూవ్మెంట్ అంటారా, అవన్నీ కూడా ఏంటంటే మరి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇష్టాయిష్టాల మీద, వారి ప్రియారిటీస్, వారి సోషల్ ఈక్వేషన్స్, వాటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. ఫైనల్ ఏం చెప్తారు సార్? ఆయన మిమ్మల్ని తీసుకున్న హక్కుని చేర్చుకునే విధానం చాలా బాగుంది. ఒక సోదరుడిలాగా అభిమానించే తత్వం ఆయన దగ్గర ఉంది.
ఆయన చాలా సోషల్ గా, అంటే ఆయన కలివిడిగా ఉండే వ్యక్తి, అహంకారం లేకుండా చాలా ఫ్రెండ్లీగా ఉండే వ్యక్తి. తప్పకుండా ఆయనకి రాష్ట్ర సమస్యల పట్ల ఒక నిర్దిష్టమైన అవగాహన, ప్రత్యేకంగా బలహీన వర్గాలు, పేద వర్గాల సమస్యల పట్ల కూడా పూర్తిగా అవగాహన కలిగజేసుకున్న వ్యక్తి కాబట్టి తప్పకుండా ఆయన నాయకత్వంలో రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.